హలో అండి, ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అంటే మనీ మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే ఇక్కడ చర్చించబోతున్నామంటే, చాలామంది అప్పులతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాటికి అంటే మనం ఎన్నో రెమెడీస్ చెప్పుకున్నాం ఇంతకుముందు వీడియోలో. ఈరోజు అయితే ఇక్కడ ఒక చిన్న రెమెడీని పరిచయం చేస్తున్నాను. దీన్ని మీరు శుక్రవారం అయితే చేసుకోవాలండి. దీనికోసం మీరు ప్రతిరోజు ఎలా చెప్పుకోవాలంటే, నేను అప్పు లేని జీవితాన్ని జీవిస్తున్నాను అంటే అప్పు అనేది లేని జీవితాన్ని నేను జీవిస్తున్నాను అని చెప్పుకోవాలి. ప్రతిరోజు 3 సార్లు అయితే ఈ విధంగా చెప్పుకొని, అవును అప్పు లేని జీవితాన్ని నేను జీవిస్తున్నాను అని ఇలా 3 సార్లు అయితే చెప్పుకోవాలి. అవును అవును అనుకొని తర్వాత ఒక ఎల్లో క్లాత్ అయితే తీసుకోవాలి. ఇది వచ్చేసి మనం శుక్రవారం రోజు చేసుకోవాలి. ఎస్పెషల్లీ దీనికైతే టైమింగ్స్ కూడా ఉందండి. ఉదయం 6 నుంచి 7 లేదా మధ్యాహ్నం 1 నుంచి 2 లేదు రాత్రి చేసుకోవాలి అనుకుంటే 8 నుంచి 9 గంటల లోపు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిందల్లా ఒక ఎల్లో క్లాత్, 7 లవంగాలు. నేను ఆల్రెడీ ఇక్కడ మూట కట్టినాను అనమాట. 7 లవంగాలను అయితే తీసుకోవాలి. మంచిగా పువ్వు ఉన్న లవంగాలను తీసుకొని మూట కట్టేసి మీ అరచేతిలో, ఎడమ చేయి అరచేతిలో ఇలా పెట్టుకొని ఇలా సంకల్పం చెప్పుకుంటూ మీ ఇంటికి ఉత్తరం వైపుగా ముఖం పెట్టి మీరు కూర్చోవాలన్నమాట. మీ ఇంటి ద్వారం ఏదైనా పర్వాలేదు, మీరు ఉత్తరం వైపుగా ముఖాన్ని చూపిస్తూ ఇలా సంకల్పంతో ఇలా పెట్టుకొని మీరు చెప్పుకోవాలన్నమాట. నేను అప్పుల్ని తీర్చుకోగలిగే శక్తిని నాకు ప్రసాదించు. అది మీ ఇష్ట దైవాన్ని కావచ్చు, మీరు యూనివర్స్ కనెక్ట్ అయ్యేటటువంటి యూనివర్స్కి కూడా ప్రార్థించవచ్చు అన్నమాట. నాకు ఇంత అప్పు ఉంది, అది మీరు లిస్ట్ అవుట్ చేసుకోవచ్చు. ఎంత అప్పు ఉంది, మీరు ఎవరికి ఎంత ఇవ్వాలా అనేది మీరు లిస్ట్ అవుట్ చేసుకొని ఒక వాక్యాన్ని అయితే మంచిగా పాజిటివ్గా రాసుకోండి. నేను ఇంత అప్పుని తీర్చగలిగే శక్తిని నాకు ప్రసాదించు అనేసి ఇలా చెప్పుకుంటూ కనీసం 21 సార్లైనా చెప్పుకోండి. మీ సంకల్పాన్ని చెప్పుకుంటూ ఆ యొక్క మూట కట్టిన దీన్ని తీసుకువెళ్ళి మీ దిండు కింద పెట్టుకోవాలి. మీరు పడుకునే యొక్క దిండు కింద పెట్టేసి మరుసటి రోజు అంటే శనివారం రోజు దీన్ని తీసుకుని వెళ్ళి ఏదైనా ఒక రావి చెట్టు కొమ్మకి కట్టేయాలన్నమాట. అంటే మీరు కాలకృత్యాలని ముగించుకొని లేదా స్నానం అంతా ముగించుకొని దీన్ని తీసుకువెళ్ళి అక్కడ రావి చెట్టుకి కట్టేయాలన్నమాట. అంతే. మీకు 21 డేస్లో మీకు అప్పు తీర్చే మార్గాలు అవి వెతుక్కుంటూ రావడం జరుగుతుంది. లేదా ఏదో ఒక విధంగా మీకు డబ్బు అనేది సర్దుబాటు అయ్యి మీరు అప్పుని తీర్చడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ రావి చెట్టులో సాక్షాత్ విష్ణుమూర్తి ఉంటారు కాబట్టి మనకి డబ్బుకి సంబంధించిన సమస్యలకన్నీ ముక్తి అనేది దొరకడం ఖచ్చితంగా ఉంటుంది. ఈ రిజల్ట్ అయితే మంచిగా పనిచేస్తుంది. మీరు చేసి చూడండి ఈ రెమెడీ. ఈ తంత్రం చిట్టి తంత్రం అన్నమాట. దీనితో మంచి లాభాన్ని అయితే పొందొచ్చు. అప్పులు ఉన్న వాళ్ళు ఈజీగా వాళ్ళ అప్పును తీర్చుకోవచ్చు. అంటే ఏకాగ్రత పెరుగుతుంది మనకున్న అప్పుని తొలగించుకోవాలని. దాంతోపాటు